నాగర్ కర్నూలు జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ తొలి సమావేశ మందిరంలో జిల్లా అధికారులు సమన్వయం పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమం కోసం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి తెలిపారు. ఈ సమావేశానికి ఆ కమిటీ మెంబర్స్ సెక్రటరీగా జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్, నాగర్ కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, డిఎఫ్ఓ రోహిత్ గోపిడి, అదనపు కలెక్టర్లు సీతారామరావు, దేవా సహాయం హాజరయ్యారు. ఈ సందర్భంగా అప్ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులలో జిల్లాలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల అమలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై పూర్తి స్థాయిలో అధికారులతో చర్చిస్తూ జిల్లా అభివృద్ధి కోసం అధికారులు బాధ్యతగా సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరే విధంగా అధికారులు క్రియాశీలకంగా ఉండాలని తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి దిశా సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఆ సమావేశంలో సమగ్ర వివరాలు అందించాలని అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నాగర్ కర్నూలు జిల్లాను దేశంలోనే మోడల్ జిల్లాగా రూపొందించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి అధికారులకు సూచించారు. ఇక్కడ జరిగే ప్రతి ఇది కూడా డీటెయిల్స్ అని కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఏమేమి డిస్కషన్ కమిటీ అనేది ఇది మనకు నెక్స్ట్ దిశా మీటింగ్ వచ్చేసరికి కూడా మీద పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీ నోట్స్ తో రెడీగా ఉంది. చైర్పర్సన్ గారు ఎవరైతే డీటెయిల్స్ అన్నారో అవన్నీ కూడా డీటెయిల్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ ప్రభుత్వం గత 9 ఏళ్ళుగా మీ అందరి సహకారం ప్రభుత్వం ఎందుకు పెడుతున్నారంటే నాగరికతను స్వాతంత్రం గెలిచినప్పుడు పోస్టులు కార్యక్రమిస్తే 1250 పోస్టులు కాంగ్రెస్ పడ్డాయి, 250 టీఆర్ఎస్ పడ్డాయి. అంటే మీ ప్రభుత్వం, మీరు ఎత్తున్న ప్రభుత్వం, మీరు కోఆపరేట్ చేసి అధికారులకు నాయకులకు కోఆపరేషన్ వేరే ఎన్నికలు వచ్చేటువంటి జరిగింది. ఇందులో మీకు ఈ దిశ కార్యక్రమం జరుగుతుంది. స్టేట్లో కూడా మళ్ళీ దిశ కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల మంది భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో మోడల్ దిశ మీటింగ్లు ఏదైనా పర్యటన జరుగుతుందని చూడాలంటే నాగరికత డిస్ట్రిక్ట్ వచ్చి చూసే విధంగా మనం అంతా కలిసికట్టుగా పనిచేయాలని, ఈ ఇబ్బందుల్ని వ్యక్తిగతమైన ఇబ్బందులు వ్యక్తినిశ్చయ ఇబ్బందులు ఏమన్నా నా దృష్టికి తీసుకుని వస్తే తప్పనిసరిగా పనిచేస్తాను. ప్రజలకు పనిచేయడం ఎంత ముఖ్యమో ప్రజలకి ఈ డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అందజేయడానికి పనిచేసే యంత్రాంగం యొక్క అవసరాలు కూడా తీర్చాల్సిన బాధ్యత ఎంపీగా నా మీద ఉంది. అదే రకంగా కలెక్టర్ గారు పూర్తి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. అందువల్ల నేను ఎక్కువ సమయం తీసుకోకుండా